నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటనంటే, సింహరాశి వారికి మే మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాసం అంతా కూడా చాలా శుభ పరిణామాలే ఉంటాయి కాబట్టి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు. కాకపోతే మనిషి అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత కొంత గొప్ప ఒడిదొడుకులు ఉండే తీరుతాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు ఏమిటనంటే మీకు ఖచ్చితంగా తృప్తి కలుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా గడుస్తుంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగం, సఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు మిమ్మల్ని విసిగించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, వాళ్ళ ఆటలు పాటలు అన్నీ కూడా సాగుతూనే ఉంటాయి. పెద్దలు కూడా మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విందు వినోదాలకు కానీ, శుభకార్యాలకి కానీ మీరు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ మీకు ఖచ్చితంగా గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా విద్యార్హతలు ఉన్నటువంటి వాళ్ళు లేదా ఉద్యోగ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటువంటి అవకాశాలు లభిస్తాయి. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా వివాహం కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరొక విషయం, ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. చలనచిత్ర రంగం బాగుంటుంది. పాడేవాళ్ళకి, ఆడేవాళ్ళకి, నాట్యం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. చిత్రకారులకు కూడా బాగుంటుంది. ఈ రకంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది. వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదా ప్లాటో, ఇల్లో, ఫ్లాటో ఏదో ఒకటి ప్రాపర్టీ కొనాలని ఇంతకాలంగా అనుకుంటే మీకు కావలసినటువంటి లోన్ సదుపాయం కలుగుతుంది. కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. లేదా ఇల్లు మార్పిడి జరిగేటువంటి అవకాశాలు కలగవచ్చు. మరొక విషయం ఏంటంటే, దూర ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవంతో పాటు ధనం కూడా బాగానే దక్కుతుంది. ఆ తర్వాత వ్యాపార రంగంలో అది ఏ వ్యాపారమైనా పర్వాలేదు, అన్ని రంగాలు, అన్ని వ్యాపారాలు కూడా అద్భుతమైనటువంటి రీతిలో తమ వ్యాపారాలను సాగించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంక్రిమెంట్లో, ప్రమోషన్లో ఏదో ఒకటి దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుపీరియర్స్ కానీ, సబార్డినేట్స్ కానీ మీ మాట వినేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. తప్పకుండా అందరూ తృప్తికరంగా ఉంటారు. కాకపోతే ఏదైనా చిన్న ఎగుడు దిగుళ్ళు ఉంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న పరిహారాలు పాటించినట్టయితే ఎటువంటి సమస్య మీకు ఉండదు. హనుమాన్ చాలీసా తప్పకుండా ప్రతిరోజు చదవండి. మరో విషయం ఏమిటంటే, ఏదైనా శనివారం చూసుకుని ఏదైనా హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ ఎరుపు రంగు కలిగినటువంటి స్వీట్స్ అంటే మిఠాయిలు అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ, అక్కడ భిక్షకులకు కానీ వీళ్ళందరూ కూడా పంచడానికి మీరు ప్రయత్నించాలి. తప్పకుండా శుభాలు కలుగుతాయి. మరో విషయం అంటే, నదీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు 6 కొబ్బరి ముక్కలు అంటే కొబ్బరి కుడుకలు అంటాం, అవి ఒక 6 తీసుకొని ఆ నదీ ప్రవాహంలో మీరు అనుకున్నటువంటి కోరికను అనుకుని నీటి ప్రవాహంలో వదిలిపెట్టండి. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు కుంకుమ పువ్వు ఉంటుంది, అది తీసుకుని ఒక చిన్న రెక్క చేతిలో వేసుకొని ఒక నీటి బిందువుని వేసుకుని అలా రుద్దేసి బొట్టులా తయారైన తర్వాత తిలకంగా మీరు నొసటన దిద్దుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి పని అంటే, సాధ్యమైనంత వరకు శనివారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాంసాహారం కానీ, మద్యం కానీ ముట్టకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా చూస్తారు. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.